హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్తున్నా. ప్లెయిన్ బ్లౌజులు కుట్టించుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు చూపిస్తాను చూడండి. ప్లెయిన్ జాకెట్ గోటు వేస్తే ఎలాగా, గోటు వేయకపోతే ఎలాగా, అందరూ ఒకలాగా అనేది లేదు. మధ్యతరగతి కుటుంబాలు ఎలా సేవ్ చేసుకోవాలి, మనకి డబ్బులు ఊరినే రావండి, కానీ అందరిలాగా ఉండాలి, అన్ని చీరలు కట్టాలి, చూసిన అన్నీ కట్టాలి, లేడీస్కి బట్టలు బంగారం కదా, మోడల్గా ఉండాలి, చక్కగా రెడీ అవ్వాలి అనుకుంటాం కదా. అందుకని ఎక్కువ జాకెట్లు కుట్టించుకుంటే బోల్డ్ డబ్బులు అవుతాయి. కాబట్టి డబ్బులు ఎలాగా, బ్లౌజులు ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. చూసారా, ప్లెయిన్ బ్లౌజు 100 రూపాయల చీర బ్లౌజ్ ఉందా. ప్లెయిన్ చీరకి వర్క్ జాకెట్ వేసాను, చూసారా ఎంత బాగుంది, సింపుల్గా ఉంది, అఫీషియల్గా ఉంటుంది. 100 రూపాయల చీరకి ఆ బ్లౌజ్ వేస్తే ఎంత లుక్గా ఉంది చూడండి. కట్టుకునే విధానంలో ఉంటుంది. అందరూ అలాగా ఆలోచించాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది మధ్యతరగతి కుటుంబాలు ఎలా సేవ్ అవుతాయి చూడండి. అన్ని ప్లెయిన్ జాకెట్లు కుట్టించుకుంటాను. ఆ ఒక్క బ్లౌజు ఎన్ని చీరల మీద కలిసిద్దో చూడండి. చూసారా, ఇప్పుడు ఆ చీర మీద కలిసింది. రెడ్ వేసుకుంటే లుక్. ఇంకో చీర మీద కూడా, అన్ని చీరలు పెట్టలేదండి, రోజువారీ చీరలుగా పెడుతున్నాను. చూసారా, ఇప్పుడు ఆ చీర ముక్క చీర అండి, కట్ పీస్ 2 ముక్కలు కుర్చీల్లోకి వెళ్ళేది. 100 రూపాయల చీర బ్లౌజ్ ఉంది, తీసుకున్నా, కట్టేసుకున్నా. రోజువారికి ఏమవుదండి, కుట్టించేసుకోవచ్చు. చాలామంది ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు అలా కట్ పీసెస్ తీసుకుంటారు, కానీ కలర్ వేరే వేరే బ్లౌజులు వేసుకుంటారు, దాని లుక్ రాదండి. ప్లెయిన్ బ్లౌజ్ అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చీర మీద నాకు నావీ బ్లూ అంటే చాలా ఇష్టం అండి. అలాగ చాలా చీరలు ఉన్నాయి. చూసారా, ప్లెయిన్ చీర మీద ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుంది. ఒక్క చీర చూడండి, అది కలిసింది, ఇంకో చీర కూడా కలిసింది. చూసారా, నాకు ఓన్లీ కొన్ని చీరలే పెడుతున్నాయి, చాలా చీరలు ఉన్నాయండి. ఇలాగ అన్నిటి మీదకి ప్లెయిన్ అయితే ఒక దాని మీద ఒకటి వేసేసుకోవచ్చు. నేను పెట్టేది ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లో వర్క్ మధ్యతరగతి వాళ్ళకి పెడితే అందరికీ తెలిసిద్ది. నా పరిస్థితి కూడా బాగోక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి. 5-6 నెలలు అవుతుంది. సక్సెస్ అవ్వాలని నేను ఇట్లా మధ్యతరగతి కుటుంబాలు నేను ఎలా ఆలోచిస్తున్నానో 10 మందికి చెప్పాలని పెడుతున్నాను. నా ఇంట్లో పరిస్థితి బాగోక నేను పెట్టుకున్నాను అనమాట. 10 మంది లైక్ చేస్తే వీడియోలు వెళ్తే 10 మందికి వెళ్తుందండి. చూడండి, ప్లెయిన్ బ్లౌజు ఏదైనా ఫ్రెండ్స్ ప్లెయిన్గా కుట్టించుకుంటే 5-6 చీరల మీద కట్టుకోవచ్చు. ఎవరైనా సరే, అందరూ ఆలోచించేది అట్లాగా. అన్ని చీరలు ఒకేసారి కట్టుకోం కదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా. చూడండి, ఇది కూడా నావీ బ్లూ, నాకు ఎక్కువ నావీ బ్లూ ఇష్టం. ఈ బ్లౌజ్ ఎప్పుడుదో పాతది. చూసారా, ఆ చీర మీద కలిసింది. అది కూడా కట్ పీస్ 150 రూపాయలు. అది అంతేనండి, 100 రూపాయలు 150 రూపాయల చీర. ఒక్కొక్కసారి ప్లెయిన్ చీరలు, ముక్కల చీరలు కాకుండా యాక్ చీరలు వస్తాయి, చిన్న చీరలు, అలా తీసేసుకుంటూ ఉంటాను నేను. నేను సన్నగానే ఉంటుందా సరిపోతుంది. చూడండి, నేను వెళ్ళే చీర కోట్ వేయించుకుంటే లేదా వర్క్ పెట్టుకుంటే ఆ చీర దేని మీదకి ఉపయోగపడేది కాదు కదా. ఇప్పుడు నేను ఆ చీర కట్టుకోను, పాతది అయిపోయిందని, మోడల్ అయిపోయిందని. చూసారా, ఈ బ్లౌజ్ ఈ చీరకే అందం. వేరే చీరల మీద, కొన్ని చీరల మీద, మామూలు ప్లెయిన్ చీరల మీదకి వేసుకోలేం. ప్లెయిన్ చీర మీదకి వేసుకోవచ్చు, ఈ మామూలు చీరల మీదకి ఆ బ్లౌజులు బాగోవు. అట్లాగే ఏ ప్లెయిన్ అయితే అన్నిటికీ మ్యాచ్ అయ్యండి, చక్కగా అందంగా ఉండదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఇప్పుడు ఏ చీర అయినా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ జాకెట్ ఈ చీర మీద వేసుకోవచ్చా? వేసుకోలేం. ప్లెయిన్ జాకెట్ వేసుకుంటేనే బాగుంటుంది. అలా గోట్లేహన కుట్టించుకుంటే అన్ని జాకెట్లకు ఉపయోగపడుద్దండి. చూసారా, గోటు కూడా వేయించుకో. నేను అట్లాగే ఒక్కో జాకెట్ 2 కుట్టించేసుకుంటాను. వాసవి కాంప్లెక్స్లో ప్లెయిన్ ముక్కలు దొరుకుతాయండి. అంటే లంగా ముక్కలు 3 మీటర్లు, 5 మీటర్లు సాదా ముక్కలు అమ్ముతారు. నేను ఎక్కువ చీరలు తీసుకెళ్ళి అక్కడ కుట్టించేసుకుంటాను. రెడ్, గ్రే, గ్రీను, అంటే నాచు బ్లాకు, రెడ్ ఎండితే ఇలాంటి వస్తే పిల్లల గౌన్లు కుట్టించడానికి తీసుకున్నాను ఫ్రెండ్స్. సాదాగా ఉంటే జాకెట్లు కుట్టించుకున్నాను. ఎన్ని చీరల మీద కలుస్తున్నాయో ఆ 2 చాలా చీరల మీద కలుస్తున్నాయి ఫ్రెండ్స్. నేను ఎక్కువ ప్లెయిన్ ముక్కలే తెస్తాను వాసవి కాంప్లెక్స్కి వెళ్ళి. ఇల్లంటి వచ్చినా తీసుకుంటే, ఇల్లంటి వస్తే జాకెట్ ముక్కలు ప్లెయిన్ ముక్కలు అనుకుని వస్తారు. మేము ఎక్కువ అలా వస్తున్నప్పుడు తీసేసుకుంటాం. కానీ ఏట్లీ గోటు కట్టించను, కుట్టిను కూడా. కాస్ట్లీ చీరలకు కూడా ఎక్కువ నేను మోడల్ పెట్టించుకోను, బ్లాకే మామూలుగానే కుట్టించేసుకుంటా, సాదా జాకెట్లా అని. సింపుల్గా ఉంటేనే బాగుంటుందండి. కొంతమంది ఫేస్కి బాగుంటుంది, కానీ కొంతమంది సెట్ అవ్వదు. చూడండి, బ్లౌజు కొన్ని చీరలకి 1-4 చీరలకు అన్నీ ఒకే రోజు కట్టుకోం కదా. చూసారా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్.
నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టేది ప్రతిదీ మధ్యతరగతి కుటుంబాల వరకు అండి. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, డైలీ వర్క్కి వెళ్ళే వాళ్ళకి ఇలా ఉపయోగపడతాయండి. ప్లెయిన్ జాకెట్ వేసినంత అందం ఉండదు, మళ్ళీ రూబీ ముక్క కుట్టించుకున్న కలర్ వెలిసిపోతాయి. ఇప్పుడు ఇలా మన చీరల ముక్కలు ప్లెయిన్ ముక్కలు తెచ్చి కుట్టించుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయండి. ఒక్కొక్క బ్లౌజ్ డైలీ వేసుకున్న సంవత్సరంన్నర పనిచేసిద్దండి. ఒక జాకెట్ అయినా సరే 2 సంవత్సరాలైనా పనిచేసిద్ది. ఎండలో వేసుకోకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా పనిచేస్తాయండి. నేను అలా ముక్క 2 మీటర్లు 3 మీటర్లు తెచ్చుకున్న 2 మీటర్లు తెచ్చుకున్న 2, 3 కుట్టించేసుకుంటానండి. ఒకటి డైలీ, ఒకటి దాపుడుకు మా అమ్మాయికి ఒకటి, అలా ఇద్దరి ఒకటే మోడల్ సైజు అలాగే కుట్టించేసుకుంటాను. మామూలు రోజు వరకు అలా దొరికిద్ది. చూసారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి వెళ్తుంది.